హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇదే మన షార్టెస్ట్ లాంగ్ వీడియో అనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన మోటా మన బ్యాగ్ చూసి అర్థమైపోయి ఉంటుంది మనం అయితే విలేజ్కి వెళ్తున్నామని. అండ్ మాకి 2 కేజీల బ్యాగ్కి అని కష్టపడిపోతుంది అబ్బా, చూడండి మీరే. అండ్ వీడియో అయితే పిచ్చ క్రేజీగా ఉండబోతుంది, చూడండి మీరే. అండ్ ఇప్పుడైతే కొంచెం షాపింగ్ ఉంది, అది చూసుకొని బయలుదేరదాం. షాపింగ్ అంటే కొంచెం స్వీట్స్ కొనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఇది వచ్చి అమ్మ చేతి పిండి వంటలు, దర్గా దగ్గర ఆర్టీసీ డిపో ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ స్వీట్స్ అయితే బాగుంటాయి. ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడ ప్రతి స్వీట్ టేస్ట్కి ఇస్తారు. తినేసి బాగుంటే తీసుకోవచ్చు, లేదంటే వద్దు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ భోగి అనమాట. నేను భోగి, కనుమ, సంక్రాంతి 3 రోజులు ఒకే వీడియో, లాంగ్ వీడియో పెడతా. అండ్ ఇది వచ్చి ఇక్కడ భోగి మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగతా నేను డైరెక్ట్ గా మాట్లాడడం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచే కంటిన్యూ అయిపోతుంది అనమాట మనం మాట్లాడడం. వెల్కమ్ బ్యాక్. మనమైతే 4 days బ్యాక్ వీడియోస్ లో అయితే పెట్టాం. మా ఊర్లో ధూమ్ధామ్ ఉంటుంది అని. పాము కనిపించింది ఫ్రెండ్స్ అనే వీడియోలో పెట్టిన. ఓవర్ యాక్షన్ చేస్తుంది, వీడియో తీస్తుంది, చాలా ఎక్కువ చేస్తుంది. అండ్ మనమైతే కటింగ్ అయితే కొట్టించినాం. బాగుంది అనేవాళ్ళు బాగుంది అని కామెంట్ చేయండి, బాగాలేదు అనేవాళ్ళు బాగాలేదని కామెంట్ చేయండి. ఇట్లా ఏదో ఒకటి కామెంట్ అయితే చేసింది. అంటే మామూలుగా మా విలేజ్ లో ధూమ్ధామ్ ఉంటుంది. ఈ టైంకి ఫుల్ రచ్చరచ్చలు ఉంటుంది. అంటే ఎందుకు లేదంటే మామూలుగా ప్రతి ఇయర్ బాగానే ఉంది. ఈ ఇయర్ కొంచెం గొడవ అయింది, దానివల్ల ఏదో విలేజ్ లో ప్రాబ్లమ్స్ వల్ల అది కొంచెం పోయింది. 50% అయితే ఉంటుంది మనకి. 100లో 50% అయితే ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ మనమైతే నిన్న రాత్రి చేసిన భోగి, అండ్ ఈ రోజు వచ్చి కనుమ అనమాట. అదే కనుమ, రేపు సంక్రాంతి, ఏవో తెలీదు. 3 రోజుల పండుగ అయితే ఒకే వీడియోలో పెట్టేస్తాను. మనమైతే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మామూలుగా పువ్వులమ్మని మా చుట్టుపక్కల ఊర్లకి దేవత ఆమె. అంటే ఇక్కడ ఊర్లో పుట్టిందని టాక్ అది. అండ్ ఇట్లా పుట్టిందని టాక్. ఆమె దగ్గర టెంపుల్ ఉంది, ఒక 2-3 kilometers దాటి వెళ్తే మనకైతే టెంపుల్ వస్తుంది. సూపర్ గా ఉంటుంది. అక్కడ ఒక బావి ఉంది, సూపర్ గా ఉంటుంది. వెనకాల గుట్టలు ఫుల్ గా ఫోటో షూట్ వాళ్ళకైతే సూపర్ గా ఉంటుంది అది. అండ్ అక్కడికైతే రేపు మనం వెళ్తాం. అండ్ ఈ రోజు పండుగ ఏమంటే మామూలుగా చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు అనమాట. అండ్ ఈ రోజు రేపు వచ్చి అక్కడికి వెళ్తాం పొంగల్కి. అది అంటే ఇది రేపు వీడియో ఫుల్ వీడియో వస్తుంది. అండ్ నా వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కంటిన్యూ చేసుకోండి. వీడియో 5 seconds అయిపోతుంది, ఫ్రీయే కదా, చేసుకోండి ప్లీజ్. రిక్వెస్ట్, నాట్ ఏ ఆర్డర్. ఇప్పుడైతే మనం మన విలేజ్ లో ఉన్నాం అనమాట. ఇదే విలేజ్ బ్యాక్. ఇది మా చర్చ్, పెద్దదిగా ఉంటుంది, చాలా హైట్ చర్చ్. బ్యాక్ సైడ్ మీకు టెంపుల్ ఇక్కడ నుంచి సరిగా కనిపించడం. బ్యాక్ సైడ్ ఇక్కడ ఇది చూడండి, ఇది టెంపుల్ అనమాట. ఇది ఓవరాల్ మా విలేజ్. అంటే ఇప్పుడు మనం అయితే మిద్ద మీద ఉన్నాం, మట్టి మీద అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం పంట పొలాలు ఉంటాయి, సూపర్ ఉంటుంది. అయితే షూట్కి అయితే వెళ్దాం మనము, ఇన్స్టాగ్రామ్ పోస్టుల కోసం షూట్కి అయితే వెళ్దాము. అండ్ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఇన్స్టా మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోయింది. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టుకునేది అయితే వీడియో. అది ఎందుకు లేండి, బోర్ అయిపోతుంది మీకు. ఇప్పటికీ చాలా బోర్ కొట్టేసింది, మిమ్మల్ని బోర్ కూడా దంచుకోలేదు. రేపు గుడికి వెళ్ళేది అయితే పెట్టేస్తాను. అండ్ వీడియోస్ రాకపోవడానికి కారణం ఈ విలేజ్ లో గొడవ అన్నమాట. నాకు గొడవ కాదు, విలేజ్ లో గొడవ. అట్లంటే మామూలుగా నాటకాలు వెళ్తారు, కబడ్డీ కాంపిటీషన్ ఉంటుంది, ఫుల్ స్పోర్ట్స్ పెడతారు. ఇక్కడ ఈ స్ట్రీట్ లోని, బ్యాక్ సైడ్ స్ట్రీట్ లోని సూపర్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ ఏమో పోయింది చర్చ్. ఇప్పుడే బెల్ ఎట్లా చెప్తుందో చూడండి ఒకసారి మీరు. అట్లా ఆన్ చేసి పెడతారు. అండ్ పాము కనిపించింది ఫ్రెండ్స్ అని వీడియో షార్ట్ అవుట్ పెట్టినా మీకు. అది లాంగ్ వీడియో పెట్టాలి, అది కొంచెం ఎడిటింగ్ డిస్టర్బ్ అయింది మొత్తం. అది వాయిస్ ఓవర్లో అట్లా క్లమ్జీ అయిపోయి కొంచెం మిస్ అయింది. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఈరోజు మధ్యాహ్నం ఏదైనా ఫన్నీ జరిగితే అది పెడతాను. మామూలుగా నాది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే నవ్వించడానికి అనమాట. అది కొంచెం బ్లాగ్స్ లాగా మారిపోయింది, అది నా డైలీ బ్లాగ్స్ లాగా మారిపోయింది. అండ్ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాను నేను. మళ్ళీ ఫన్కి వచ్చేద్దాం మనం, యాజ్ యూజువల్ ఫన్కి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ కొంచెం నాకు సీరియస్నెస్ ఉండడం వల్ల అట్లా మాట్లాడతాను నేను, లేకపోతే మనమైతే ఫన్నీగా మాట్లాడుంటాం.
చాలా బాగా యాక్షన్ చేస్తాను మా సిస్టర్ వీడియో ఆన్ చేసుకోవడానికి. చేయని అందరూ ఏమంతా చెప్తాండారు అనుకోద్దండి. నేను ఏదో ఒక రోజు మిస్టర్ బీచ్ అవ్వచ్చేమో, హర్ష సాయి అన్న వచ్చేమో, ప్రెస్ బేబీ అవ్వచ్చేమో, సర్కాస్టిక్ సాయి అన్న వచ్చేమో. అండ్ ఇప్పుడైతే మన మేనకోటల దగ్గరికి వెళ్దాం. కింద ఆడుకుంటాను పాప. యజ్ఞశ్రీ హాయ్ ఫ్రెండ్స్. యజ్ఞశ్రీ ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్. ఇదేంది? లిప్ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సబ్స్క్రైబ్ కట్ చేస్తే గోయింగ్ టు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. మేమైతే ఇప్పుడు మా పెద్ద నాన్న అయితే చనిపోయినారు, అమ్మమ్మ తాతగారు అయితే చనిపోయినారు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ అదైతే మీకు పెట్టను, సమాధికి వీడియో పెట్టకూడదు, నేను పెట్టాను ఎందుకంటే మీరు భయపడతారు. ఏంటి బాబన్నా ఇంకోసారి అంటే మీరు భయపడతారు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎందుకు ఇది అప్లోడ్ చేసినానంటే ఊరికే జస్ట్ ఫర్ ఫన్. అండ్ శ్మశానము అంటే శ్మశానం అనమాట. అండ్ మన సిస్టర్స్ అయితే నడిచొస్తున్నారు వెనకాల. మనమైతే ఒక కవర్ తీసుకొని ముందైతే వెళ్తాము. అండ్ మీకు శ్మశానం ఫోటో కావాలంటే కామెంట్ చేయండి. నేను శ్మశానం పైన పెద్ద వీడియోని తీద్దాం మనము, వేరే టైప్ అది. ఇక్కడైతే వాటర్ ఉంది చూస్తారా, చూడండి. ఇదైతే వాటర్ గాయస్, వాటర్ అంటారు దీన్ని. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. పాచి వాటర్ అంటారు చూడండి. ఫుల్ పాచిగా ఉంటుంది వాటర్ అంతా, చాలా గలీజ్ అయిపోతుంది. దీన్ని మామిడి తోటలు అంటారు. వీటిని కుక్కలు అంటారు గాయస్. వీటిని ఇంటెలిజెంట్ ఫెలో. అయితే మన జగన్ మామ ఇచ్చిన ఇల్లు అనమాట. కట్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనమైతే ఇంతసేపు మాట్లాడినా కదా, అదైతే నేను తీసిన, అదైతే ఈరోజు అనమాట. ఒకే వీడియోలో పెడతా. అదే ముందు చెప్పినట్లు ఏదో కొంచెం క్లియర్ అయింది గొడవలు అనమాట. ఇప్పుడైతే మనం పొంగల్ తీసుకెళ్తున్నాము. పోవాలని చెప్పినా కదా, చుట్టుపక్కల ఊరికి, మా ఊరికి ఫేమస్ అనమాట. ఇప్పుడైతే పొంగల్ తీసుకొని సౌండ్ వినిపిస్తుంది మీకు. మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ కాబట్టి వినిపిదు, ఇక్కడికి వెళ్ళినప్పుడు వినిపిస్తుందిలేండి. ఇప్పుడు బయట అయితే రచ్చ ఉంది. మనమైతే బెడ్రూమ్లోకి వచ్చి నాయిస్గా ఉంది, లోపల వచ్చి మాట్లాడతాను అనమాట. ఇప్పుడైతే మనం బయలుదేరదాం. ఇదే అనమాట ఫుల్ రచించాడు అనమాట. దీన్ని రచ్చ అంటాం మా ఊళ్ళో. పొంగల్ చేసుకొని వెనకాల వెళ్ళిపోవడం. ఇదే అనమాట మన ముద్దుల తమ్ముడు. హాయ్ హాయ్. చూసినారు కదా, అండ్ బయట నాయిస్గా ఉందన్నమాట. ఇప్పుడు మనము పొంగల్ తీసుకొని బయలుదేరేద్దాం. మన సిస్టర్స్ కూడా అందరూ రెడీగా ఉన్నారు, బయలుదేరడమే. అండ్ ఇదైతే ఈ పొంగల్ తీసుకెళ్ళడం అయితే లాస్ట్ 2 minutes పెట్టినా, ఎందుకంటే అది అంత ఇంట్రెస్ట్ గా ఉండదు అనమాట. అండ్ ఇప్పుడైతే మనము గుడికి వెళ్ళిపోదాం, లాస్ట్ 2 minutes ఉంటుంది. చేస్తే మనమైతే టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫుల్ గా ఉన్నారు, మాట్లాడాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. ఇప్పుడైతే అక్కడ పొంగల్ పెడుతున్నారు, అక్కడికి వెళ్దాం. మన వాళ్ళు ఇంకా రాగా బ్యాక్ సైడ్ వస్తారనమాట. మనమైతే ముందుగా బైక్ లో వచ్చేసినాము. ఇక్కడ ఫుల్ బొమ్మలు ఏదో కూర్చోన్నారు, కానీ కొంచెం సిగ్గుగా ఉంది మనం మాట్లాడడానికి. మనమైతే పొంగల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇదైతే టెంపుల్, మనకి పోవాలన్నమాట. లోపలికి వెళ్దాము. ఇక్కడ పొంగల్ పెట్టుకొని తీసుకెళ్తారు అనమాట లోపలికి. నేను బాబు అని చెప్పినా కదా, అదే ఇది వెళ్దాం. ఇప్పుడు నాకు అక్కడ మనుషుల్లో మాట్లాడాలంటే కొంచెం సిగ్గుగా ఉందన్నమాట. ఇప్పుడు ఫుల్ రిలేటివ్స్ కదా, సరే సిగ్గంతా పడకూడదని చేసిన. ఇక్కడ గుట్ట అంటారు దీన్ని, చూడండి ఒకసారి, సూపర్ ఉంటుంది షూటింగ్. అదే క్యాంప్కి అయితే రావచ్చు. ఇక్కడ ఇది గుడి అనమాట. గుడికి అయితే పొంగల్ అయిపోయినాక లోపలికి వెళ్ళి పొంగల్ పెట్టేసి వీడియో తీసుకున్నాము. అండ్ ఇదైతే బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ ఇది గుట్ట, దానిపైకి వెళ్దాం మనము. మొత్తం పొంగల్ అయిపోయాక ఇప్పుడైతే గుడి ఒక షూట్ తీసుకున్నాం గుడి మొత్తం. అండ్ గైస్, వీళ్ళైతే మన మామ అండ్ మన బాబాయ్ అనమాట. వీళ్ళు ఒక స్లోగన్ ఉంది మామూలుగా, పొంగల్ అని చెప్తారు వీళ్ళందరూ. చెప్పు బ్రో. ఇంకోసారి పొంగల్. హ్యాపీ పొంగల్.
దిస్ ఇస్ టెంపుల్ అన్నమాట గైస్. హ్యాపీ పొంగల్ పాము కనిపించింది ఫ్రెండ్స్ అనే వ్లాగ్ లో చేసిన తర్వాత తాతని. హ్యాపీ పొంగల్ అండి. హ్యాపీ పొంగల్. బాయ్ బాయ్. మనం బలికి రెడీగా ఉన్న మేకపోతలు అనమాట. అండ్ ఇదే టెంపుల్ వెనకాల ఒక గుట్ట ఒకటి ఉంటుంది అండి, బాగుంటుంది అది. అండ్ చిన్నప్పటి నుంచి బాగా అక్కడ ఆడుకుంటాము. అక్కడికైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాము. అండ్ ఇదే మన బ్రో ఢిల్లీ బ్రో అనమాట. అండ్ పొంగల్ అయితే అయిపోయినాయి, వీళ్ళు బయలుదేరదాము. మనమైతే వీళ్ళు బయలుదేరేస్తారు. ఇంకా పొంగల్ తీసుకొచ్చిన వాళ్ళు నేరుగా అక్కడ ఇంచేపు రచ్చని చెప్పినాను, అక్కడికి వెళ్ళి దీపం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు. మనమైతే కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే బయలుదేరదాము. కొన్ని ఫొటోస్ తీసుకున్నా నా వండర్ బాయ్ జోహర్ ఇన్స్టాలో ఉంది. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ కమ్యూనిటీలో చెక్ చేసినారని ఉంటుంది. నేను ఈ వీడియో దగ్గర 2.5 hours 3 hours ఎడిట్ చేసిన నా కష్టం కోసం. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో అయిపోతుంది, మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేటింగ్ ఉంటుంది. ఉంటా బాయ్.